హాయ్ హలో మీ తెలంగాణ పోరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ భీమిలి బీచ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసే ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. వైజాగ్ నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో ఈ బీచ్ ఉంటుంది. వైజాగ్ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ బీచ్ కూడా కంపల్సరీగా చూడాలి. ఈ బీచ్లో ఫోటో స్పాట్స్ వీడియో స్పాట్స్ కోసం అన్నట్లు గుట్టల్లాగా రాళ్ళు మంచిగా వాటర్ వస్తుంటుంది, చాలా బాగుంటుంది. మధ్యలో మనకి మత్స్యకన్య స్టాట్యూ ఒకటి ఉంటుంది, అక్కడ ఫోటో స్పాట్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షంలో వెళ్ళినాం. లక్కీగా మేము అక్కడ రీచ్ అయ్యే టైంకి వర్షం ఆగిపోయింది, కానీ ఆ ఫోర్స్ ఆఫ్ వేవ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. వాటర్ మనకి చాలా స్పీడ్గా ముందుకు వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వేవ్స్ వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు పెట్టే కేకలు, గోల, ముందుకు వెళ్ళడం వెనక్కి పరిగెత్తడం ఎంతో థ్రిల్నిస్తుంది. అలా అలల హోరు పోతుంది మనలో బేజారు, ఎవరైనా కాదంటారా ఈ షికారు. అలా అలలను చూస్తుంటే కవిత్వం కూడా వచ్చేస్తుంది. అలా వీడియో తీస్తునేటప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది, మీకు కూడా చూపిద్దామని వీడియోలో ఇంక్లూడ్ చేశాను. జనరల్గా మనమే వాటర్ ముందుకు వస్తుంటే వెనక్కి పరిగెడుతుంటాము, కానీ కాకులు కూడా అదే రకంగా బిహేవ్ చేయడం నాకు కొంచెం మంచిగా అనిపించింది, కొత్తగా కూడా అనిపించింది. అవి వేసే కేకలు ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ వాటి ఫ్రెండ్స్కి ఏదో ఇండికేషన్ మాత్రం ఇస్తున్నట్లు అనిపించింది. భీమిలి లైట్ హౌస్, ఆ కొబ్బరి చెట్లు, గాలి బాగా వీసేటప్పుడు ఆ కొబ్బరి చెట్లు ఊగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా భీమిలి బీచ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో అందరూ కలిసి వస్తే ఒక 1 hour 2 hours 3 hours మనకు తెలియకుండానే టైం స్పెండ్ చేయవచ్చు. ఓవరాల్గా చూడండి భీమిలి బీచ్ వ్యూ. ఇక్కడ ఇంకో విషయం, ఎవరికి వాళ్ళు కెమెరాలు ఉన్నప్పటికీ అక్కడ స్పాట్లో ఫొటోస్ తీయడానికి కెమెరామ్యాన్లు చాలామంది ఉన్నారు. స్టిల్ ఫోటోగ్రాఫ్స్ తీయడం కోసం జస్ట్ 20 రూపాయలకే సాఫ్ట్ కాపీ ఇస్తామని చెప్పి అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. స్టిల్ ఫోటోగ్రాఫ్స్ మంచిగా తీస్తూ వాళ్ళకి ఇమీడియట్గా ఇస్తున్నారు. అఫ్కోర్స్ మేము కూడా తీసుకున్నాము. చూడండి రకరకాల స్టిల్స్ చెప్తూ ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు, ఎవరి ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు తీసుకొని స్టిల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఫ్రెండ్స్ అంతా కలిసి ఆటలు ఆడుకుంటున్నారు, బాల్ తెచ్చుకొని ఆడుకుంటున్నారు, స్విమ్ చేస్తున్నారు. వైజాగ్ బీచ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా తినాల్సిన మురి మిక్సర్, అలాగే షాపింగ్. బీచ్ అనగానే గవ్వలు, వాటితో తయారు చేసే రకరకాల వస్తువులు అన్నీ కూడా షాప్స్ అక్కడ ఉన్నాయి. మనం ఎంత టైం స్పెండ్ చేయాలనుకున్నా సరే అక్కడ చేసుకోవచ్చు. చిన్నపిల్లల కోసం కావాల్సిన బొమ్మలు, అలాగే దేవుడి గదిలో పెట్టుకునే బొమ్మలు కూడా అక్కడ ఎన్నో నేనైతే చూశాను. నేను కూడా కొన్ని పిల్లల కోసం తీసుకోవడం జరిగింది. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక చిన్న వస్తువైనా కొనుక్కొని మనం ఇంట్లో పెట్టుకుంటే, మనం ఎప్పుడైనా మెమరైజ్ చేసుకునేటప్పుడు లాస్ట్ ఇయర్ లేకపోతే బిఫోర్ లాస్ట్ ఇయర్ లేకపోతే 2025లో నేను వెళ్ళేటప్పుడు ఇది తీసుకున్నాను అన్న ఒక మెమరీ కోసమైనా సరే మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న వస్తువు కొనుక్కొని ఒక మెమరీ కోసం అని చెప్పి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం
నెక్స్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత మెమరైజ్ చేసుకునేటప్పుడు ఆ వస్తువు చూసేటప్పుడు మనం స్పెండ్ చేసిన ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం అంతా గుర్తొస్తుంది. అది ఎంతో బాగుంటుంది. ఇవాళ రేపు ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నప్పటికీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో ఒక చిన్న వస్తువైనా సరే ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఒకటి తీసుకోండి. అది మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చినా లేకపోతే మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ 30 మినిట్స్ షాప్లోనే షాపింగ్ చేయడం అయింది. ఆ షాపింగ్ నుంచి బయటికి రాగానే మనకి కొన్ని స్టాట్యూస్ కనిపిస్తాయి. జాలారి చేపలతో ఉన్నట్లు, అలాగే గాంధీ తాత, అలాగే ఐ లవ్ భీమిలి కూడా కనిపిస్తుంది. ఎన్ని ఫోటోలు అంటే అన్ని ఫొటోస్ మనం తీసుకోవచ్చు. మెడిటేషన్ చేసుకునే వాళ్ళ కోసం కూడా మంచిగా చైర్స్ వేశారు. అక్కడ కూర్చొని కూడా ప్రశాంతంగా బీచ్ చూసుకుంటూ ఎంతసేపు అంటే అంతసేపు మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు అనిపించింది. మన భీమిలి ఆవిరి కుడుములు అని కనిపించింది. ఏంటో అది చూద్దాం అని చెప్పి నేను అక్కడికి వెళ్ళడం అయింది. వేడివేడిగా ఆవిరి కుడుములు వేస్తున్నారు. మనకి అది 25 రూపాయలకే. చూడండి ఎంత వేడివేడిగా ఎట్లా తీసుకొచ్చారో చూపిస్తున్నాను. ఒక 2 అయితే తీసుకున్నాను, టేస్ట్ చేద్దాము. భీమిలి వరకు వచ్చాం కదా, అవి ఎట్లా ఉంటాయో ఏమో అని. టేస్ట్ అయితే మస్తు ఉంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆవిరి కుడుములు కూడా తినేసాము. ఆ తర్వాత ఇంకా చివరగా మనం అక్కడ బీచ్కి వెళ్ళేటప్పుడు మిస్ చేయకుండా తినాల్సినవి పల్లీలు, వేయించిన పల్లీలు కూడా తిన్నాం. అంతా అయిపోయింది. మాకైతే ఈ ట్రిప్ చాలా మంచిగా అనిపించింది. మస్తు ఎంజాయ్ చేసినాం. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇట్లాంటి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా భీమిలి బీచ్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలానే బీచ్లో వర్షంలో గోమాతను కూడా చూశాను. కృష్ణుడి స్టాట్యూ కూడా ఉంది. ఓవరాల్గా భీమిలి బీచ్ అయితే మాత్రం తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్. మీలో ఎంతమందికి బీచెస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ తెలంగాణ పోరి.